వెల్కమ్ టు స్టార్ టీవీ తెలుగు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరించడం ద్వారా హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ అన్నారు. పెంటపాడు మండలం గ్రామంలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో పుల్లాబాబి ఆధ్వర్యంలో అయోధ్య రాముని విగ్రహం, ధనుస్సు, పాదుకలను శుక్రవారం రాజేష్ దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభ్యుదయం కోసం శ్రీరామచంద్రుడు చూపిన ధర్మ మార్గంలో నడవాలని అన్నారు. అయోధ్య రాముని దర్శన భాగ్యం మన గ్రామంలోనే ప్రజలందరికీ కల్పించిన నిర్వాహకులకు అందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అయోధ్య వెళ్లే అవకాశం లేని వారికి కూడా దర్శనం కల్పించాలనే మంచి ఆలోచనతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అయోధ్య రాముని ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోటరాజా, అడపా ప్రసాద్, పేరుచెల్ల మురళీకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మన అయోధ్య నుంచి శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని అందరికీ కలిగే విధంగా మనకి ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. వల్లూరుపల్లిలోని గ్రామంలో కూడా అదే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటి పాదుకలు కానీ అట్లాగే ధనస్సు కానీ కోదండం కానీ ఇక్కడికి తీసుకొచ్చి అందరికీ వాటిని దర్శించి టచ్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ముందుగా అయోధ్యలోని రామాలయం మేనేజ్మెంట్కి అట్లాగే చల్లా శ్రీనివాస శాస్త్రి గారు, ఈ పేరుచెల్ల మురళీకృష్ణరాజు గారు ఇక్కడికి ఆ అవకాశం కల్పించినందుకు వారికి కూడా నా పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హైందవ ధర్మం, హిందుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం పరమతాల్ని మనం గౌరవించాలి, కానీ మన మతాన్ని మనం ఎప్పుడు వదులుకుని మనం తక్కువ చేసి ఉండకూడదు. అది అందులో భాగంగా మీరందరూ కూడా ఎక్కడికి వచ్చినా కూడా, ఏ గ్రామంలోకి వచ్చినా కూడా మీరందరూ మన ధర్మం అది, మన డ్యూటీ అది. మనం ఖచ్చితంగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని మనం ఎక్కడికో అంత దూరం వెళ్ళి అవన్నీ మనం చేసుకోవాలంటే అందరికీ సాధ్యపడింది. అలాంటిది మన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మీరు ఎవరు మిస్ కాకుండా వెళ్ళి స్వామి వారి పాదుకల్ని అట్లాగే ధనస్సుని కూడా మీరు దర్శించుకుని స్పృశించి టచ్ చేసి మీరు రావాలి. గత 4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ఒల్లూరుపల్లిలో పెట్టాలని మేము నిశ్చయించుకున్నాం. అప్పటి నుంచి ఎన్నిసార్లు ప్రయత్నించినా జరగలేదు. కానీ ఈ రోజు ఆఖరి రోజు మాకు ఈ అవకాశాన్ని కల్పించిన చల్లా శ్రీనివాస శాస్త్రి గారికి అలాగే పేరుచెల్ల మురళీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఎందుకంటే భారతదేశం అన్ని దేశాలకి మార్గదర్శకం. ఎందుకంటే ఈ రాముడు పుట్టిన ఈ జన్మభూమి. ఎందుకంటే భారతదేశంలో సనాతన ధర్మానికి ముఖ్య కారకం శ్రీరాముని యొక్క జన్మ చరిత్రని ఆచరణలో తీసుకుంటూ ఒక కుటుంబం ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలని మార్గం చూపించిన శ్రీరాముడి ఆ యొక్క ధనుసు అలాగే ఈ పాదుకులు మా గ్రామంలో ప్రజల సందర్శనార్థం వచ్చినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మన భారతదేశంలో హైందవ పరిరక్షణలో భాగంగా ఈ రోజున వల్లూరుపల్లి గ్రామంలో ఏదైతే అయోధ్యలో కొలువైనటువంటి మరి కళ్యాణ రాముడి ఉత్సవ విగ్రహానికి మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా దర్శన భాగ్యం కల్పించాలనే సదుద్దేశంతో మరి ఈ విగ్రహాన్ని ప్రతి ఊరు కూడా మరి ప్రజల సందర్శనార్థం, అదేవిధంగా అనేక నదుల్లో మరి పూజలు అందుకుని అది ప్రక్షాళన చేసి మరి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క పాదాలని స్మరించాలనే ఉద్దేశంతో ఆయన పాదాలని, అదేవిధంగా ఆయన విగ్రహాన్ని, కళ్యాణ రాముడు యొక్క విగ్రహాన్ని, మరి ధనస్సును కూడా ప్రజల సందర్శనార్థం ఈ రోజున వల్లూరుపల్లి గ్రామంలో మరి పురాతన దేవాలయమైనటువంటి విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమం చేయడం నిజంగా సంతోషం. ఎందుకంటే